తిన్న గోంగూర కాడలు ఉంటాయి కదా, వాటిని నాటి పెడితే ఆకులు వస్తాయి. ఓకే, ఉసిరి ఆకులు వచ్చినాయి, వాటిని మళ్ళీ మనం కోసుకుని పెట్టుకోవచ్చు. వీటి గోంగూర కాడని పెట్టాను. నెక్స్ట్ మై గార్డెన్ చూపిన దోసకాయ పాడు. ఇది దోసకాయ పాడు చూపించిన దోసకాయ కాయలు కూడా వచ్చినాయండి. దోసకాయ కాయలు చూపించిన ఇక్కడ వచ్చినాయి. దోసకాయ వచ్చింది. దోసకాయ కవర్లు చుట్టి పెట్టామాట. ఎలుకలు కొరికేస్తున్నాయి. కవర్లు చుట్టి పెడితే అయినా కొరికేస్తున్నాయి ఎలుకలు. అదే పెద్ద రాగుండు అంటారు కదా, పందికొక్కులు అవండి. ఇవి నార్మల్ ట్రీస్. ఇది దానిమ్మ కొమ్మ. చింత చెట్టు కూడా ఇక్కడ పెట్టానండి. చింత చెట్టు అవి పెట్టాను. ఈ జామ చెట్టు, సమ్మర్ మ్యాంగో ట్రీ. అది మ్యాంగో ట్రీ. ఈ తులసి తోట, ఇదంతా తులసి తోట. జామ చెట్టు, ఈ జామకాయలకు వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ మ్యాంగో. చింత చెట్టు మాట. ఈ చింత ఆకుని కోసుకొని మనం కొమ్మలతోనే అంటే కోసేసి ఆకుల్ని పప్పులో వేసుకోవచ్చు. చింతాకు మటన్ చేసుకోవచ్చు. మటన్ చింత రాదు కానీ పప్పులోకి అయితే వేసుకోవచ్చు అండి. కానీ కొమ్మతో మొత్తం కోసేయాలి, ఉంచకూడదు అట్లా. ఈ చింతాకు